నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణ ఏంది అంటే కుటుంబ పాలన నడుస్తోంది. వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కానీ యువతకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. కేవలం కుటుంబ పాలన నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికన్నా లాభం ఉందా అంటే అది వీళ్ళకి మాత్రమే. కుటుంబ పాలన నడుస్తోంది తెలంగాణలో అని చెప్పారు. మరి ఇవాళ ఏం నడుస్తుంది తెలంగాణలో? మార్పు 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 అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం పాలనను కొనసాగిస్తుంది? ప్రజాపాలన పేరుతో మీరు కొనసాగిస్తుంది కుటుంబ పాలన కాదా? ఒక్కసారి ఫోటో చూడుర్రి. ఈయన ఎవరు అంటే అనుముల తిరుపతి రెడ్డి. ఎవరు? బ్రదర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఈయనకి ఈ ఒక్క అధికారిక హోదా తప్ప ఇంకేమన్నా అధికారిక హోదా ఉందా? అనుముల తిరుపతి రెడ్డి ఎవరు అంటే బ్రదర్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఒక్కటి మాత్రమే ఆయనకు ఉన్నటువంటి హోదా. ఈ ఒక్క హోదాలో ఆయన ఏం చేస్తాడు అంటే ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటాడు, సీఎం చేయాల్సిన పనులన్నీ చేస్తాడు, స్వయంగా కలెక్టర్లను ఈయన దగ్గరికి రప్పించుకుంటాడు, అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటాడు, చెక్కులు ఇస్తాడు, అధికారికంగా అన్నీ చేస్తాడు. కొడంగల్లో షాడో సీఎం ఈయనే. షాడో ఎమ్మెల్యే కూడా కాదు, షాడో సీఎం కొడంగల్లో. ఖచ్చితంగా ఈయన షాడో సీఎంగా ఉన్నాడు కొడంగల్లో అనేటువంటిది అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేస్తున్నటువంటివి అధికారిక కార్యక్రమాలలో ఎట్లా పాల్గొంటున్నారు? ఏ హోదాలో పాల్గొంటున్నారు? ఈయన ఏమన్నా ఎంపీనా? కాదు. ఎమ్మెల్యేనా? కాదు. పోనీ ఏమన్నా ఎంపీటీసీ, జెడ్పీటీసీనా, సర్పంచ్నా? అసలు చివరికి వార్డు మెంబర్ కూడా కాదు ఈయన. వార్డు మెంబర్ కన్నా కొంత ప్రోటోకాల్ ఉంటుంది. ఒక వార్డు మెంబరు ఏదన్నా అక్కడ ఆయన వార్డుకు పోతుండు అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఒక ప్రోటోకాల్ ఇస్తారు. మరి ఈయన కేవలం వార్డు మెంబర్ కూడా కాదు. అట్లాంటి ఈయనకి ఎందుకు ప్రోటోకాల్? కలెక్టర్లు కూడా ఎదురొచ్చి తీసుకొని పోయేంత ప్రోటోకాల్ ఎక్కడిది? ఈయనకున్నటువంటి హోదా ఏంది? సీఎం అన్న అవడమే ఈయనకున్నటువంటి హోదానా? ప్రజాపాలన నడుస్తుంది మా దగ్గర, కుటుంబ పాలన కాదు అన్నారు కదా, మరి ఇదేంది? కుటుంబ పాలన కాదా ఇది? ఒక్కసారి విజువల్స్ చూడురి, చూసిన తర్వాత మాట్లాడదాం. ఇది నిన్న వీళ్ళందరూ ఎదురు చూస్తుంది దేనికి అంటే ఏదో సీఎం వస్తుండు, మంత్రి వస్తుండు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేనో ఎంపీ వస్తున్నందుకో వెయిట్ చేస్తలేరు పిల్లలందరూ కూడా. ఇక్కడ బ్రదర్ ఆఫ్ రేవంత్ రెడ్డి వస్తుండు, రేవంత్ రెడ్డి బ్రదర్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. పోలీస్ కాన్వాయిలు, కలెక్టర్ వచ్చి ఎదురు తీసుకొని పోవుడు. ఇగో పిల్లలందరికీ కూడా కనీసం చెప్పులు కూడా లేకుండా లైన్లో నిలబెట్టి స్వాగతం చెప్పేందుకు ఆయనకి పిల్లలందరినీ ఎండలో చెప్పులు లేకుండా నిలబెట్టిర్రు. ఎందుకు అంటే తిరుపతి రెడ్డి వస్తుండు కాబట్టి ఆయనకు ఘన స్వాగతం పలకాలని. తిరుపతి రెడ్డికి స్వాగతం పలికేందుకు నిల్చున్న పిల్లలు వీళ్ళందరూ. ఇది వాళ్ళందరూ వెయిట్ చేసిర్రు కదా ఇప్పటిదాకా పిల్లలు. దేనికోసం వెయిట్ చేసిర్రంటే దీనికోసం. పోలీస్ కాన్వాయ్ వచ్చింది, వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న దిగుతున్నాడు. ఈయనకున్న ఏకైక హోదా అది మాత్రమే. బాజా భజంత్రీలు, కలెక్టర్ ఎదురొస్తాడు, వెనకాల నుంచి వస్తున్న ఇతను కలెక్టర్ ఎదురొచ్చి నన్ను తీసుకొని పోతారు. ఇదంతా పెద్ద పరేడ్ జరుగుతుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న వచ్చిండని. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన నడుస్తుంది, రాచరిక పాలన నడుస్తుంది అన్నారు కదా, మరి ఇదేంది? పిల్లల కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా సెల్యూట్లు చేయించుకున్నాడు. రాచరిక పాలన కాదా? కుటుంబ పాలన కాదా ఇది? ఈయనకున్నటువంటి అర్హత ఏంది? ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఏంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ పాలన నడుస్తుంది అన్నారు కదా. ఎవరు? హరీష్ రావు ఎమ్మెల్యే గెలిచిండు, జనం ఓట్లేసిర్రు ఆయనకి. జనం ఓట్లేస్తేనే కదా ఆయన అయ్యారు. కేటీఆర్ జనం ఓట్లేసి గెలిపించారు. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉన్నారు కవిత. వీళ్ళందరికీ జనం ఓట్లేసిర్రు, జనం యాక్సెప్ట్ చేసిర్రు.
వాళ్ళు పోటీ చేసిన చోట్ల వాళ్ళకి ఓట్లేసి వాళ్ళను ఎమ్మెల్యేలు ఎంపీలను చేసిర్రు, వాళ్ళని జనం యాక్సెప్ట్ చేసి ఓట్లేసిర్రు. మరి ఈయనేంది ఒక్కసారన్నా ఎన్నికలలో పోటీ చేసిండా? పోనీ కొడంగల్లో ఈయన ఏమన్నా ఎమ్మెల్యేగా గెలిపించిరా? కొడంగల్ జనం ఈయన కోట్లేసిరా? సీఎం రేవంత్ రెడ్డి కోట్లేసిరా? ఈయన కోట్లేసిరా? కొడంగల్లో ఉన్న జనం. ఇది కాదా కుటుంబ పాలన? గతంలో కూడా జరిగిన ఇట్లాంటివి ఇగో చూడుర్రి. ఇది కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కూడా చేస్తాడు ఈయన. దీని గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్లకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన చెక్కులు ఇవ్వాలి అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కనుక ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెక్కులు ఇచ్చిర్రు. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఓడిపోతే కనుక ఏం చేసిరంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి చెక్కుల పంపిణీ చెయ్యరు. అక్కడ అధికారికంగా ఆయన ఎమ్మెల్యే అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పోయి చేస్తారు అక్కడ. గతంలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అక్కడ గెలిచిండు కూడా, కానీ కౌశిక్ రెడ్డిని కళ్యాణలక్ష్మికి సంబంధించినవి ఇంకా సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ చెయ్యనిస్తలేరు అని ఆయన కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. చాలా చోట్ల అట్లనే ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర కూడా చాలా మందికి ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి పని కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని దగ్గర ఆ ఎమ్మెల్యేలు కనుక లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనుక ఉంటే ఆ ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ చెయ్యడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళు చెక్కుల పంపిణీలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జాగుతుంది ఇదే తంతు. చాలా మంది కోర్టుకు కూడా పోయిరు. ఇదేంటి అంటే కొడంగల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఎవరు చేయాలి? ఈయన ఎమ్మెల్యేనా? ఈయనకు ఓటేసి గెలిపించిర్రా అక్కడ జనం? ఎందుకు చేస్తాడు ఈయన? ఇంకా గతంలో ఈ పోస్టర్లు వేసిర్రు. ఈయన బర్త్డే రోజు హైదరాబాద్ సిటీ అంతా కూడా ఈ పోస్టర్లు ఉన్నాయి. ఈ పోస్టర్లల్లో ఒకటి అబ్జర్వ్ చేసిరో లేదో మీరు, ఇది యనుమల తిరుపతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అప్పుడు చాలా కాంట్రవర్సీ అయింది ఈ ఫోటోల మీద, దీని మీద. అయిన తర్వాత అప్పుడు పక్కనకి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అతికిచ్చిర్రు. దాని తర్వాత మొత్తం ఫ్లెక్సీలను తీసేసిర్రు. సిటీ అంతటా కూడా ఈ ఫ్లెక్సీలు కూడా వెలిసినాయి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఏంటివి? ఆయన ఏమన్నా ప్రజాప్రతినిధి అంటే కాదు. కేవలం సీఎం అన్న అవడమే ఆయనకు ఉన్నటువంటి ఏకైక హోదా. ఏ హోదా లేదు, ప్రజలు ఇచ్చినటువంటి ఏ హోదా లేదు. పోనీ నామినేటెడ్ ఏదన్నా ఉందా అంటే అది కూడా లేదు. సీఎం అన్నా కూడా ఆయనకు ఉన్నటువంటి ఏకైక హోదా. మనం గతంలో చూసినాం కదా, హైడ్రా వచ్చినప్పుడు చాలామంది పేదల ఇండ్ల మీదకి పోయి అసలు టైం ఇవ్వకుండా లోపల అన్నం వండుకుంటే ఆ గంజులు బయటకు తెచ్చుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా కూల్చేసిర్రు ఇండ్లు మొత్తం. అప్పుడు కూడా ఈయన ఇల్లుండే ఆ వీడియో చేసినాం మనం కూడా. ఈయన ఇల్లు కూడా హైడ్రా పరిధిలోకి వస్తుంది అంటే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. దాన్ని మాత్రం కూలగొట్టలేదు. పేదల ఇండ్లన్నీ కూలగొట్టారు కానీ ఈయన ఇల్లు మాత్రం కూలగొట్టలేదు. దానికి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకునేంత వరకు కూడా హైడ్రా అటు దిక్కు కూడా చూడలేదు. స్టే తెచ్చుకున్న తర్వాత ఆ స్టే వచ్చింది కాబట్టి మేము ఇంకేం చేయలేము అని అన్నారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు అంటే, నేను సీఎం అయినా కాబట్టి నన్ను ఏం చేయలేక నా అన్నదమ్ముల మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళకి కుసబెట్టుకొని చెప్పిన నేను అధికారికంగా ఎక్కడ మీరు తలదూర్చొద్దు, ఏ కార్యక్రమాలలో ఏం రిఫరెన్స్ చెయ్యొద్దు, నన్ను ఏమనలేక నా జోలికి రాలేక మీ అందరినీ ముందు పెట్టి మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తారు. మీరు ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాలలో ముందుకు రావద్దు, ఏం పైరవీలు చేయొద్దు, కొంచెం గిదేమన్నా చేసి పెట్టుర్రి గదేమన్నా చేసి పెట్టుర్రి అని ఏ అధికారికి కూడా పురమాయించొద్దు అని చెప్పారు. ఏ అధికారికి పురమాయించొద్దు కాదు, అధికారులందరూ వచ్చి సెల్యూట్ కొడుతుర్రు ఈయనకి. అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు, అధికారులు వచ్చి సెల్యూట్ చేస్తుర్రు. మరి ఇదేంది? ఇది ప్రజాపాలననా? కుటుంబ పాలన కాదా ఇది? గతంలో మీరు కుటుంబ పాలన అన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళనే మీరు కుటుంబ పాలన అన్నారు కదా. మరి వీళ్ళని కనీసం ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా, ఎన్నుకోలే కదా. కేవలం మీ అన్నలవుడు మీ తమ్ముళ్ళవుడే మాత్రమే వీళ్ళకు ఉన్నటువంటి అర్హతనా? ఆ అర్హతతోనే వాళ్ళు ఏమన్నా చేయొచ్చా? ఏ అధికారిక కార్యక్రమాలలోనైనా పాల్గొనొచ్చా? ఏం నడుస్తుంది? రాజ్యాంగాన్ని మేము చేతిలో పట్టుకొని, మీ చీఫ్ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నాయి చాలా అది ఇది అని చెప్తారు కదా. మరి ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా కాదా? అక్కడ ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎవరు? అక్కడ ఓట్లేసింది ఎవరికి?
మీకు కదా ఓటేసింది. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించింది రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని కాదు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి కాదు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించుడు కాదా ఇది? షాడో సీఎంగా ఉండడం కాదా? ఇది మేమంటలేం, చాలా మంది చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ములు రాజ్యాంగేతర తమ్ముళ్ళు, అన్నలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు అని చెప్పడం కాదు, మనకి కనిపిస్తుంది కదా. నిన్న విజువల్స్లో అంతా కూడా కనిపించింది కదా. అందుకే చాలామంది ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు కదా. చాలా మొన్న పుష్ప 2కి సంబంధించిన ఈవెంట్లో ఆయన పేరు మర్చిపోవడం వల్లనే ఆయన జైలుకు కూడా వేయండు అని కొంతమంది అనుకుంటారు. మరి అట్లా నిజమేముందో లేదో తెలియదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే ఆయన జైలుకు పంపించిండు అని అంటున్నారు. మళ్ళీ తర్వాత జరిగిన ఏదో దాంట్లో కూడా పేరు మర్చిపోయినట్టున్నారు. ఇట్లాంటివి చేస్తే పేర్లే మర్చిపోతారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అనుకోవాలన్నా ఎవరు అనుకోవాలి? అందుకే జనాలకు గుర్తొస్తలేనట్టుంది. ఎందుకంటే ఆ మేళతాళాలు అవి ఏదో సీఎం వచ్చిన లెక్క అధికారిక కార్యక్రమాలు, అక్కడ గెలిచినటువంటి దగ్గర కూడా ఈయన అధికారిక కార్యక్రమాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు? అక్కడ ఉన్నటువంటి జనం ఏమనుకుంటారు? ఎవరు సీఎం అనుకుంటారు? అందుకే పేరు మర్చిపోతున్నారు. ఎవరు సీఎం అనేటువంటిది తెలియకనే పేరు మర్చిపోతున్నట్టున్నారు. ఇది మాత్రం కుటుంబ పాలన కాదు, ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజాపాలననే. గతంలోనే కుటుంబ పాలన నడిచింది, కానీ ఇది కుటుంబ పాలన కాదు. ఎవరు అనొద్దు మళ్ళా. ఒకవేళ అంటే కనుక సోషల్ మీడియాలో అన్నా ఎక్కడన్నా కూడా కేసులు పెడతారు. ఇది మాత్రం ప్రజాపాలననే, ముమ్మాటికి ప్రజాపాలననే. ఆయనకున్నటువంటి ఏకైక అధికారం రేవంత్ రెడ్డి బ్రదర్ అవడమే, ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆయనకి ఇచ్చేటువంటి సర్టిఫికేట్. ఖచ్చితంగా ఇది ప్రజాపాలననే, కుటుంబ పాలన కాదు అనొద్దు. మళ్ళీ ఎవరన్నా అన్నారంటే సోషల్ మీడియాలో మాట్లాడితేనో ఏదన్నా చేస్తేనో మళ్ళీ కేసులు పెడతారు. వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుంది, ఏం చేసినా కూడా అది ప్రజాపాలన అవుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన నడిపిస్తున్నామన్నారు కదా, ఇదా ప్రజాపాలన? ఇది కాదా కుటుంబ పాలన? ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ హోదాలో ఆయన అన్న కార్యక్రమాలన్నింటికి అటెండ్ అవుతున్నాడు? మొన్న లగచర్లలో ఇన్సిడెంట్ జరిగింది కదా, లగచర్లలో కలెక్టర్ మీద దాడి జరిగింది అన్నప్పుడు కూడా కలెక్టర్ కార్యాలయంకి ఈయన పోతే ఎదుర్కొని వచ్చి ముందుకు వచ్చి కలెక్టర్ వచ్చి బయటకు వచ్చి ఈయనని తీసుకొని లోపలికి పోయిండు. కలెక్టరే ఎదురొచ్చి తీసుకొని పోతారు. మామూలుగా అట్లా ప్రోటోకాల్ ఎవరికి ఇస్తారు? సీఎం వస్తానో మంత్రులు వస్తానో కలెక్టర్ బయటకు వచ్చి, లేదు అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ప్రజాప్రతినిధి ఎవరన్నా వస్తే తీసుకొని పోతారు. ఈయన ఏ ప్రజాప్రతినిధి కాదు కదా, కానీ ఈయనకి ఎదురుగా వచ్చి తీసుకొని పోయిరు, లోపలికి తీసుకొని పోయిండు కలెక్టర్ వచ్చి. మరి ఇదేంది? ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మీరే అన్నారు కదా, మీరే ఇట్లాంటివి అన్నారు కదా, కుటుంబ పాలన నడుస్తుంది అని చెప్పిందే మీరు కదా. చెప్పినటువంటి మీరు ఇదేంది మరి? ఇది కుటుంబ పాలన కాదా? మీరే సమాధానం చెప్పాలి.